నమో రుద్రాయ. ఇవాళ మహిమాన్విత యోగి 7వ భాగాన్ని చెప్పుకోబోతున్నాము. మంగల్ ఠాకూర్ అనే వ్యక్తి ఆయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అనమాట. కానీ కాశీలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. త్రైలింగ స్వామి యొక్క అసలు తత్వం ఏంటి అనేది ఆయనకు బాగా తెలుసు అనమాట. ఆయన అంటారు, మీరు పంచగంగా ఘాట్ దగ్గర మాకు విశాలమైన గృహం ఉంది కదా, అక్కడ ఉందరు కానీ అంటే ఆయన అంటారు, త్రైలింగ స్వామి, నేను సన్యాసిని, గృహస్థి ఇంట్లో ఎలా ఉంటానంటే అప్పుడు ఏం చేస్తారంటే పంచగంగా ఘాట్ వద్ద బిందు మాధవుడు ఆలయం ఉంటుందన్నమాట. అక్కడ ఆయనకి వసతిని ఏర్పాటు చేస్తారు. త్రైలింగ స్వామి చివరి వరకు కూడా అక్కడే ఉంటారనమాట. అలాగే ఇక్కడే మనకి త్రైలింగ స్వామి ఆశ్రమం ఉంటుంది. ఇప్పటికీ కూడా మనం వెళ్ళి దర్శించవచ్చు అనమాట. అందులో త్రైలింగ స్వామి ప్రతిష్ఠించినటువంటి బడా మహాదేవ్ అనే లింగం ఉంటుంది. సాక్షాత్ కాళీ విగ్రహం ఉంటుంది. కాళీ విగ్రహం అంటే అది ఒక విగ్రహం మాత్రమే కాదు, ఒకానొక సందర్భంలో కాళీదేవి కథలు వచ్చిన విషయం కూడా అక్కడ జరుగుతుందన్నమాట. అత్యంత దివ్యమైనటువంటి ధామం. ఈ మంగల్ ఠాకూర్ని మంగల్ దాస్ అని కూడా పిలిచేవారనమాట. మంగల్ దాస్, కాళీచరణ్ ఇలాగ సుమారుగా 20 మంది ఇంక బాగా దగ్గరగా ఉన్నటువంటి శిష్యులు ఉన్నారనమాట. రాణి రాజ్మణి అంటే ఈవిడ పేరు మనకి రామకృష్ణ పరమహంస చరిత్రలో కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె అల్లుడైనటువంటి మధురానాథ్ విశ్వాస్ అని ఒక ఆయన ఉంటాడనమాట. ఈ మధురానాథ్ విశ్వాస్ ఇంకొక 5 శిష్యుల్ని తీసుకుని రామకృష్ణ పరమహంస కాశీ క్షేత్రానికి వస్తారనమాట. ఇలాగ అశ్వమేధ ఘాట్ దాటి వెళ్తుండగా అటువైపుగా త్రైలింగ స్వామి వస్తూ కనపడతారనమాట. ఆయన్ని చూడగానే రామకృష్ణ పరమహంస అత్యంత ఆనందం కలిగి, అమితమైన ఆనందం అనమాట, అది మాటల్లో వర్ణించలేనిది. గాలిలో నడిచినంత ఆనందంగా చుట్టూ ఎవరు ఉన్నారు ఏంటి అనేది కూడా గమనించకుండా అంత ఎగురుకుంటూ ఆనందంగా పరిగెట్టుకుంటూ త్రైలింగ స్వామి వారి వైపుగా వెళ్తూ ఉంటారనమాట. ఆయన 2 చేతులు చాచి ఇలా నిలబడి ఉంటారు. ఈయన వచ్చి రామకృష్ణ పరమహంస గాఢాలింగనం చేసుకుంటారనమాట. ఇలాంటి ఎంతో అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. ఒక సమాధి స్థితి పొందినటువంటి తాదాత్యాన్ని పొందుతాడనమాట రామకృష్ణ పరమహంస. ఇదంతా శిష్యులు చూస్తూ ఉంటారనమాట. అప్పుడు రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, తనతో వచ్చిన పరివారంతో ఇలా అంటారనమాట, ఇవాళ మనకి విశ్వనాథుడి దర్శనం అయ్యింది అని అంటారనమాట. విశ్వనాథుడు ఎంతో ఈయన కూడా అంతే అని చెబుతారనమాట. ఆయనకు ఆయన వారికి మనకి నారద మహర్షి యొక్క శ్లోకం లాంటిది చెప్తారనమాట. దాని అర్థం ఏంటంటే ఆయనకు ఆయన వారికి అంటే ఆయనకు అంటే పరమాత్మకి అయిన వారికి కూడా భేదం లేదు, అందుకే యోగులలో పరమాత్మ ఉంటాడు అని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఎలాగైనా భోగి ఇవ్వాలి త్రైలింగ స్వామికి, ఈయనకి ఇస్తే విశ్వనాథుడికి ఇచ్చినట్టే అని భావించి ఒక 20 సేర్ల పాలు తీసుకుని వస్తారంట, ఆవు పాలు. ఈయన ఏం చేస్తారంటే వీళ్ళు అనుకుంటారు ఏదో కొంచెం తాగి విడిచిపెడతారేమో అనుకుంటారు. 20 సేర్ల పాలు కూడా ఆయన తాగేస్తారన్నమాట. ఇదంతా చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.